The Light Coaching Center for JLM and JPA, Palvancha, Test ID 201, Subject Electric Circuits, MCQ number 51. అక్కడ వాడు ఏమి ఇచ్చిందంటే ఇన్ అన్ ఏసీ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ రెసిస్టర్ ఆఫ్ 8 ohms ఇన్ సిరీస్ విత్ ఇండక్టర్ హ్యావింగ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఆఫ్ 6 ohms. ద సోర్స్ వోల్టేజ్ ఈజ్ 100 volts అయితే కరెంట్ ఎంత పోతుంది అన్నాడు. ఇక్కడ ఈ సర్క్యూట్ చూడండి, 100 volt అనేది సోర్సు, 6 XL అనేది ఇన్ సిరీస్లో ఉన్నాయి రెసిస్టర్లో. అయితే ఈ సర్క్యూట్లో ఎంత కరెంటు ఐ అనే వాల్యూ ఎంత అని అంటాను అంతే. మనం టోటల్ ఇంపిడెన్స్ కనుక్కుందాం సర్క్యూట్ యొక్క. Z ఈజ్ ఈక్వల్ టు √R² + XL² చేస్తే R² అంటే 8 కాబట్టి 8² అంటే 64, XL అంటే 6 కాబట్టి 6 6 36, 64 + 36 100, √100 10 ohms. టోటల్ ఇంపిడెన్స్ ఎంత వచ్చింది? 10 ohms వచ్చింది. I ఈజ్ ఈక్వల్ టు V/R వేస్తే 100 డివైడెడ్ బై 10 వేస్తే 10 amps అని వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 10 amps. C. రెండోది, వాట్ ఈజ్ ద ఫార్ములా ఫర్ యాక్టివ్ పవర్? మనకు తెలుసు వాట్ ఈజ్ ద ఫార్ములా ఫర్ యాక్టివ్ పవర్. P ఈజ్ ఈక్వల్ టు VI cos φ అనేది యాక్టివ్ పవర్. అర్థమైందా? దీన్ని ట్రూ పవర్ అని కూడా అంటారు. అర్థమైందా? సో దాని యొక్క యూనిట్స్ వచ్చేసి వ్యాట్స్, కిలో వ్యాట్స్, మెగావాట్, అట్లా గిగా వ్యాట్ లాగా వస్తాయి. 53. ఇన్ సిరీస్ ఏసీ సర్క్యూట్ వోల్టేజ్ ఈజ్ 230, కరెంట్ ఈజ్ 10 amps, పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 0.8. అది లాగింగ్గా లీడింగ్గా ఇవ్వలేదు. వాట్ ఈజ్ ద యాక్టివ్ పవర్ అన్నాడు. సో మనకి ఫార్ములా తెలుసు కాబట్టి యాక్టివ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు VI cos φ. V అనేది 230, I అనే వాల్యూ 10, 8 అనేది 0.8 అనేది పవర్ ఫ్యాక్టర్ కాబట్టి మనం కట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? ఇట్ ఈస్ నియర్లీ 1840 watt అనేది మనకు వస్తుంది. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. నెక్స్ట్ 54 క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రియాక్టివ్ పవర్ Q? రియాక్టివ్ పవర్ Qకి ఫార్ములా ఏంటంటే Q ఈజ్ ఈక్వల్ టు VI sin θ. యూనిట్స్ వచ్చేసి KVAR కానీ VAR కానీ MVAR కానీ మనం రాసుకోవచ్చు. VAR అనేది వోల్ట్ యాంపియర్ రియాక్టెన్స్ అనేది యూనిట్స్. నెక్స్ట్ క్వశ్చన్ 55 వచ్చేసేసి ఇన్ ఏ సర్క్యూట్ 120 volts కరెంట్ అండ్ 120 volts వోల్టేజ్, 10 amps కరెంట్, పవర్ ఫ్యాక్టర్ 6 ఉంటే వాట్ ఈస్ ద రియాక్టివ్ పవర్ అన్నాడు. వాట్ ఈస్ ద రియాక్టివ్ పవర్ అంటే ఇక్కడ చేసా చూడండి, VI sin φ 10 into 120 volts 10 amps 6.6 పవర్ ఫ్యాక్టర్ వేస్తే మనకి ఎంత వచ్చిందంటే నియర్లీ 720 VARs వచ్చింది. 720 VARs వచ్చింది. థ్యాంక్ యూ.